మధ్య కాలంలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన బాలనటుడు రోహన్ రాయ్. 90s వెబ్ సిరీస్ అతనికి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆ సిరీస్లో శివాజీ కొడుగ్గా ఆదిత్య అనే పాత్రలో నటించాడు రోహన్. ముఖ్యంగా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అనగానే రోహన్ రాయ్ ఎక్స్ప్రెషన్స్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ డైలాగు మీద రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అంతగా ఆ డైలాగు కనెక్ట్ అయిందంటే అందుకు కారణం మనోడే యాక్టింగ్ టాలెంట్ అనే చెప్పాలి. ఈ సిరీస్ కన్నా ముందు రోహన్ చాలా సీరియల్స్, సినిమాల్లో నటించాడు. కానీ 90s సిరీస్ అతనిని ఓవర్ నైట్ స్టార్ని చేసింది. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత కుర్రాడికి బాగా వంట పట్టినట్లుగా ఉంది. ఇప్పుడు అతనికున్న ఫేమ్ని బాగా ఉపయోగించుకుంటున్నాడు రోహన్. అందుకే రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్లో వసూలు చేస్తున్నాడు. ఇంతకుముందు రోజుకు 5,000 రెమ్యునరేషన్ తీసుకునే రోహన్ ఇప్పుడు రోజుకు 30,000 డిమాండ్ చేస్తున్నాడట. దాంతోపాటు అతని కుటుంబం బెంగళూరులో ఉండటంతో ఫ్లైట్ టికెట్ల వసతి అదనం. అంటే ఎలా చూసుకున్నా ఒక రోజుకి రోహన్ మీద నిర్మాత 50,000 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక సినిమా కోసం ఎంత కాదనుకున్నా 10 నుంచి 40 రోజుల వరకు షెడ్యూల్స్ ఉంటాయి. కాబట్టి రోహన్ రెమ్యునరేషన్ 5 లక్షల నుంచి 20 లక్షల వరకు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ధర పలుకుతుందట. ఇక ఈ విషయం పక్కన పెడితే రాహుల్ టాలెంట్కి, ప్రస్తుతం ఉన్న ఫేమ్కి అతనికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. 2 వెబ్ సిరీస్లు, 4 సినిమాలతో పాటు మలయాళ స్టార్ హీరో మమ్ముటితో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ని చేస్తున్నాడు మన రోహన్.